తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ కార్యకలాపాలు సజావుగా సాగడంపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యమైన వడ్లు సేకరణ, 48 గంటల్లో నగదు చెల్లింపులు లక్ష్యంగా రైతులకు సంపూర్ణ అవగాహన కల్పిస్తుంది. ఈ యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం 75 లక్షల మెట్రిక్ టన్నులు నిర్దేశించగా ఇప్పటి వరకు 1.87 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు పూర్తయింది. మధ్య దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని రైతులు కనీస మద్దతు ధరలు పొందాలని పౌర సరఫరాల శాఖ సూచించింది. తెలంగాణ రైతులకు ఎలాంటి ఇబ్బందులు, అన్యాయం జరగకుండా పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి ధాన్యం తెలంగాణలోకి రాకుండా 56 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పెట్టింది. ముందస్తుగా పంట కోతలకు రావడంతో ప్రభుత్వ అభ్యర్థన మేరకు పౌర సరఫరాల శాఖ మార్చి 25వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభించింది. మద్దతు ధరకు అనుగుణంగా 17% తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులకు తీసుకురావాలని సూచించింది. ఇమీడియట్ లోడింగ్, అన్లోడింగ్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ క్వాంటిటీ ఇమీడియట్ గా ఇవ్వాలనేది చెప్పడం జరిగింది. ఆ అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ర్యాండమ్ ఇన్స్పెక్షన్ టు ఎన్ష్యూర్ క్వాలిటీకి అండ్ కొన్న ఫార్మర్స్ కి అక్నాలెడ్జ్మెంట్ తో సహా టైమ్లీ పేమెంట్ త్రూ బ్యాంక్ ఓన్లీ, సో దాట్ రైతులకి మాత్రమే అక్కడ అది పోవాలి, వేరే వారికి పోకూడదు. దెన్ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద సెంటర్ పూర్తిగా మనం చేసాము. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కూడా దాంట్లో ఉన్నారు. అండ్ ఎఫ్ఏకి పెడి మాత్రం పర్చేజ్ చేయగలుగుతాము. అండ్ ఈసారి ఆల్ పీపీసీ సెంటర్స్ ఇన్ఛార్జెస్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ ప్రాపర్లీ. ఆల్ ద కలెక్టర్స్ పెడి సెంటర్లో సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసి దళారీ వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉండరాదనేది చెప్పడం జరుగుతుంది. ఈవెన్ హెడ్ క్వార్టర్ నుంచి కూడా సీనియర్ స్థాయి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, డిప్యూటీ కమిషనర్, జిఎం, వారికి 3 జిల్లా అలాట్ చేయడం జరిగింది. సో ఎవ్రీ డే 2 ఆఫీసర్స్ ఆర్ గోయింగ్ టు విజిట్ దోస్. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే రైతులు కొద్దిగా భయపడతారు, లేదంటే వాళ్ళకి అపోలాలు ఉంటాయి, అప్పుడు కొద్దిగా ఇలాంటి దానికి బిలో ఎంఎస్పీ పర్చేస్కి వస్తారు. సో మనం అన్ని అరేంజ్మెంట్ చేసిన తర్వాత 80 పరిస్థితుల్లో బిలోకి అది ప్రసక్తి లేదు, అవసరమే లేదు. మీరు సెంటర్లో కొద్దిగా సాఫ్ చేసి చేసేయండి, తప్పకుండా మీకు ఎంఎస్పీకి అనుకూలంగా అది చేయడం జరుగుతుంది. చెక్ పోస్ట్ పెట్టాము. వీ డోంట్ వాంట్ అవర్ రైస్ టు గో అవుట్. మనకు బాకీ మీరు ఇవ్వకుండా బయట రాష్ట్రంకి తరలిస్తే ఎట్లా? మిల్లర్స్కి మాత్రమే కాదు, అధికారులకి నిర్లక్ష్యం ఎవరికి ఉంటే వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది తెలియపరిచేస్తుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడైనా అనధికారికంగా రైతుల సరుకులో తరుగు, తాలు, తేమ పేరిట కోతలు విధిస్తే సహించేది లేదని పౌర సరఫరాల శాఖ హెచ్చరించింది.